శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. గత 2 అధ్యాయాలలో మంగళాచరణం మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గురించి స్పష్టంగా వివరించడం అయింది. ఇప్పుడు ఈ సాయి సత్పురుషులు పృథ్వీపై ఎందుకు నిమిత్తం అవతరించారు, ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి ఈ భూలోకానికి వచ్చారు, శ్రోత మహాశైలారా, మీ చరణధూళినైన నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. సత్పురుషుల చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనిని సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతున్నారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను, తమ వర్ణానికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మవచనాలను ఎవరు పాటించినప్పుడు, ఇంటింటా అందరూ పండితులమని అనుకుంటూ ఉన్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చేయాలని అనిపిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టనప్పుడు, తినకూడని వాటిని తింటూ, సేవించకూడనివి సేవిస్తూ, ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాంసాదులు ప్రత్యక్షంగా సేవిస్తూ ఉన్నప్పుడు, ధర్మం ముసుగులో లోపల అత్యాచారాలను చేస్తున్నప్పుడు, వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాలలో ద్వేషం పెరిగిపోయి ప్రజలు కష్టాలతో బాధపడుతూ ఉన్నప్పుడు, బ్రాహ్మణులకు స్నాన సంధ్యాదుల యందు శ్రద్ధ లేనప్పుడు, ధర్మనిష్ఠులు అనుష్ఠానాలను విసుక్కుంటూ ఉన్నప్పుడు, యోగులకు జపతప ధ్యానాలపై అయిష్టం కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యం, గౌరవం, భార్య, పుత్రులు వీనినే సకల సుఖాలుగా, వీటినే సంపదగా భావించి, వీనినే సకల సుఖాలకు సాధనాలని తలచి పరమార్థ చిత్తనను విముక్తులై ఉన్నప్పుడు పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శాశ్వతమైన శ్రేయ ప్రాప్తిని పోగొట్టుకున్నప్పుడు ధర్మాన్ని జాగృతం చేయడానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకొని శిష్ణోధార పరాయణులై నీతి భ్రష్టులై ఉద్ధరణను లక్ష్య పెట్టనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, అధర్మాన్ని నశింపచేయడానికి, దీనులను, దుర్బలులను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు ఈ అవనిపై అవతరిస్తారు. సత్పురుషులు సదా ముక్తులు, దీనోద్ధరణ యందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కానీ తమ స్వార్థం కోసం కాదు. వారు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులు కాదు. నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి తమ సహజగతితో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మ జాగృతిని, ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగదానంద కారకుడైన ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకారకుడైన శంకరుడు. నిరంతరం అభేద స్వరూపుడు. దేశకాల వస్తు భేదాల ఎరగనివాడు. పరపశ్యంతి మధ్యమ వైఖరియను 4 రకాల వాణి అతనిని వర్ణించలేక అలసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి అంటూ అవి ఓడిపోయాయి. షడ్ శాస్త్రాలు, షడ్ దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. చివరకు కాయ, వాచ, మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత పవిత్రమైన లీలలు గల ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతున్నాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే.
వారు అందరిలోనూ అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించటానికి దృఢ మౌనమే మేలు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాం, శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం, సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించటం నాకు అశక్యం. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వహించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసులో నుండి వెలువడిన మాట. అందువలన శ్రద్ధగా ఆలకించండి. గాణుగాపురం, నరసింహవాడి, ఔదుంబర్, బిల్లవడి వలనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రము ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు, ఇవి భవిత మిరనాశకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యం ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు ఘనులై సాధు సత్పురుషులు శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీర్థంలో అనేక తీర్థాలున్నాయి. వానిలో జలాలు పాపాలను నశింపజేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసి ఆ నీరు పావనం చేసిన భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపార్గం తాలూకాలో కోపార్గం సమీపాన షిరిడీ మార్గాన్ని సూచిస్తుంది. గోదావరి దాటాక అవతలి తీరాన సుమారు 3 క్రోసుల దూరాన నీమ్గామ్ అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడి ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయ్, నామదేవ్, జానాబాయ్, గోరాగోణాయి, తుకారాం, నరహరి, నరసీభాయ్, సంజన్కా సాయి, సావంతమాలి మొదలగు సత్పురుషులు ఎందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైక కుటుంబం, జగత్తంతా మనదే అని తలిచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడే వారికి వీరే ఆధారం. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణ కోసం కృష్ణానది తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడీ యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించటానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరశువేదితో పోలుస్తారు, కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిరచరాలన్నిటిలోనూ బ్రహ్మస్వరూపమనే మనస్సులో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అని, ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలగాక ఎవరితో వైరం పెట్టుకోగలం? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించైనా ఎందుకు భయపడతాము? మంగళవేడాలోని దామాజీ, సంజన్గఢలోని సమర్థ రామదాసు, నరసింహవాడిలోని నరసింహ సరస్వతులు వలె షిరిడీలో సాయినాథుడు వెలిశారు. వీరు పరమ దుష్కరము దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తీభవించిన జ్ఞాన భాండారం, శాంతి వారి భూషణం, వైష్ణవులకు వారు పుట్టినిల్లు, ఉదారులలో ఉదారులు, పరమార్థ వితారణలో దానకర్ణుని అవతారం, సారలలో సారం ఈ సాయి. సర్వేశ్వరమైన వాని యందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో లేక పరలోక విషయాలలో
హర్ష శోకాలకు చెలించక వారి అంతఃకరణ అద్దం వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవామానాలకు అతీతులు. సర్వజీవులలోనూ నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులలో తిరుగుతారు, మాట్లాడుతారు, దేవీదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్ గానం వింటూ ఊగుతూ ఉంటారు. కానీ వారి సమాధివస్థ కించిత్తైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేలుకొని ఉన్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతూ ఉన్నప్పుడు వారు మేలుకొని ఉంటారు. వారి అంతఃకరణ శాంత సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందినవారో నిశ్చయంగా తెలియదు. ఆచార్య వ్యవహారాలు, నియమాలు పాటించరు. కూర్చున్న చోట నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బారులో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడటం నిత్యం జరిగేదే. అయినా మౌనాన్ని వదిలేవారు కాదు. మసీదులో గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయం మధ్యాహ్నం లెండి తోటకో లేదో చావిడికో వెళ్తూ ఉంటారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి అందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో, ఏ వ్రతం చేశానో నాకు తెలియదు. కానీ సాయిబాబా నన్ను తమ ఒడిలోనికి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తెరగని కృప. వారు సిద్ధకోటిలోని ఎవరైనా సాధకుల వలె ప్రవర్తించేవారు. నిరాభిమానంగా అత్యంత వినయంతో అందరినీ మనసులను రంజింపచేస్తూ ఉండేవారు. ఏకానాథ్ పైఠాను జ్ఞానాదేవ్ అళందీని పావనం చేసినట్లుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమ సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలో తృణపాషాణులు ధన్యం. షిరిడీయే మన పండరీపురం, షిరిడీయే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం, షిరిడీయే గయా, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడీయే. షిరిడీయే మనకి బదరి కేదారం, నాసిక్లోని త్రయంబకం, షిరిడీయే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నిటినీ ఉపశమింపజేసేది షిరిడీయే. పరమార్థానికి అత్యంత సుఖమయమైనది షిరిడీయే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం. వారి చరణ సంహానమే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి చరణ తీర్థ సేవనమే విషయవాసనలకు నిర్మూలనం. వారి ఆజ్ఞ మనకు వేదవాక్కు. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్య పావనం. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మనకు పరమార్థం. సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయియే. సాయి స్వయం ద్వంద్వాతీతం. సదా బ్రహ్మ అయి సుఖంలో పొంగిపోక దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ సస్వరూపంతో స్థితులై ఉంటారు. షిరిడీ కేవలం కేంద్ర స్థానంగా ఉన్న పంజాబు, కోల్కత్తా, హిందుస్థాన్, గుజరాత్, డక్కన్, కర్ణాటకాలతో కూడా బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడీలో సమాధియే సాధువులందరికీ కుడాలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగడుగున జీవుల గ్రంథులన్నీ విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన మన జన్మ సార్థకతమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించగలను. మసీదు పైన, చావిడి పైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్లుగా ఆకాశాన ఎగురుతూ ఉంటాయి. బాబా మహాత్ములని, వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే నిర్మలంగా గాని కుటిల బుద్ధితో గాని వారిని దర్శనం చేసుకుంటే మాత్రం మనస్సుకు శాంతి లభిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతూ ఉండేవారు.
పండరీపురంలో విఠల్ రకుమాబాయి దర్శనంలోని ఆనందానుభావాన్ని, ఆ విఠల్ దర్శనాన్నే సాయిబాబా షిరిడీలో ప్రసాదిస్తున్నారు. ఇది ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే విఠలుని యందు దృఢమైన భక్తి కలిగిన గౌలీబువా మాటను వింటే మీ సందేహం తీరుతుంది. బువా పండరీపురానికి వెళ్ళే యాత్రికుడు ప్రతి సంవత్సరం నియమంగా పండరీపురానికి వెళ్ళేటప్పుడు షిరిడీకి కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేది. అతని జిహ్వ ఎప్పుడు రామకృష్ణ హరి అనే నామాన్ని పలికేది. అతని వయస్సు 95 సంవత్సరాలు. గంగా తీరంలోని చాతుర్మాసాలు ఉండి మిగిలిన 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ సాక్షాత్తు కరుణాలువు అనాథనాథుడైన పండరీనాథుడు ఇతడే అని వినయంగా అనేవాడు. జరీ అంచు దోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులు అయిపోగలరా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా రక్తం నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో దైవత్వాన్ని గ్రహించండి. పండరీనాథుని యందు భక్తి ఉన్న భగవద్భక్తుడు ఇలా చెప్పగా ఒక పామరుడునైన నేను నా అనుభవం ఎలా వర్ణించగలను? శ్రోతలు తమ అనుభవాలతో గ్రహించాలి. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిలి ప్రీతి. అనవరతం అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. రాత్రింబగళ్ళు తమ సముఖంలో నామ సప్తాహాలను చేయించేవారు. ఒకసారి దాసుగను నామ సప్తాహం చేయమని ఆజ్ఞాపించారు బాబా. దాసుగను వారితో చేస్తాను గాని విఠలుడు సాక్షాత్కరించాలి మరి అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతిని గుండెపై వేసుకొని దాసుగనుతో భక్తి భావం ఉంటే విఠలుడు తప్పగా ప్రకటమవుతాడు. డాకుర్నాథుని డంకాపురి, విఠలుని పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇదే కదా. చూడడానికి ఎక్కడో దూరానికి వెళ్ళే అవసరం ఏముంది? విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుండి లేచి రావాలా? భక్తి ప్రేమలతో ఆతురత ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రులు సేవ చేసి దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపై నిల్చుండిపోయాడు అని అన్నారు బాబా. నామ సప్తాహం సమాప్తి కాగానే దాసుగనుకు షిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాతకాలం తన నియమానుసారం స్నానం అయ్యాక ఆసనంలో కూర్చొని ధ్యానమగ్నుడై ఉండగా అతనికి విఠలుడి దర్శనం అయ్యింది. తరువాత బాబా దర్శనానికి వెళ్ళగా బాబా విఠల్ పాటేల్ వచ్చాడు కదా, అతనిని కలిసావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారుబోతూ ఒక్క క్షణమైనా ఆలస్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం. విఠలుని దర్శనం వైభవం. ఎవరో వేరే ఊరువారు పండరీపురం విఠలుని చిత్రపటాలను అమ్ముకోవాలని వచ్చారు. దీక్షిత్కు ఉదయం ధ్యానంలో కనిపించినట్టు అదే ఫోటో, పూర్తిగా అదే రూపం. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్ముకునేవానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొనుక్కొని భక్తిగా పూజలో పెట్టుకున్నాడు. విఠలుని పూజ ముందు సాయికి గల ఆదరణను కనబరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి విఠలుడి భక్తి శ్రేష్ఠుడు. పండరీపురం యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠలుని విగ్రహం ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజలు, అర్చనలు, నైవేద్యాలు, సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండరీ యాత్ర గురించి మాటే లేదు. ఈ భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా అతని తండ్రిని గుర్తు చేస్తూ, ఇతడి తండ్రి నా స్నేహితుడు, నా స్నేహితుడి కుమారుడే ఇతడు, అందువలనే నేను ఇతనిని ఇక్కడకు లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నన్ను కూడా
పస్తులుంచుతున్నాడు. విఠలుని కూడా పస్తులుంచాడు. అందుకే ఇతనిని షిరిడీకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను అని చెప్పారు. ఒకసారి ఒక విశేషమైన పర్వదినమున దాసుగణుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. అతనితో బాబా దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం అంటే, దాసుగను బాబా చరణాలపై శిరస్సు ఉంచగానే వారి 2 బొటన వేల నుండి గంగా యమునలు నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూసి దాసుగనుకు గగురుపాటు వచ్చింది. బాబా యొక్క అనుగ్రహానికి అతను కళ్ళు నుండి అశ్రుధారలు కారాయి. వైఖరికి సమర్పణ వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క లీలను అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాసుగనునికి ఈ మధుర రచనలోని ప్రాసాదిక పదాల కూర్పును శ్రోతలకు తెలియజేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం సద్గురుదేవ, మీ యొక్క శక్తి అగాధం, మీ లీల అమోఘం, దయామయ. మీరు అజ్ఞానులైన జీవులను భవబంధాల నుండి ధరింపచేసే నౌక. వేణు మాధవుడువై మీ చరణాల ద్వయాలను ప్రయాగ చేసి ఉభయ అంగుష్టాల నుండి గంగా యమునుల ప్రవాహాన్ని చూపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మికమైన మూర్తి అయిన మీరు సాయి సమర్థులై భూమిపై విహారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు బ్రహ్మవలే జ్ఞానిని బోధిస్తారు, ఒక్కొక్కప్పుడు తమోగుణంలో రుద్రరూపం ధరిస్తారు, మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాలలీలలను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు భక్తుల మనస్సులో అనే సరోవరంలో హంసవలే విహరిస్తారు. యవనులు అని అందున మీకు చందనమంటే ప్రీతి, హిందువులని అందున మీరెప్పుడు మసీదులో సుఖంగా ఉంటారు, శ్రీమంతులని అందున భిక్షాటన చేస్తూ ఉండేవారు, పోనీ ఫకీరు అని అందున దానంలో కుబేరుడి కంటే ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు. మీ నివాసం మసీదులో. అక్కడ భక్తులకు విభూతిని ప్రసాదించడానికే దునిలో అహర్నిశలు అగ్ని ప్రజ్వలింపజేస్తూ ఉంటున్నారు. భక్తులు ఉదయం నుండి మీ పూజలు చేస్తారు. మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వచ్చినప్పుడు మీకు హారతి ఇస్తారు. భక్తులు పార్షద గణం వలె నలువైపులా నిలబడి మీకు వింజామరులు వీస్తారు. సన్నాయి, డోలు, గంట బాగా మ్రోగుతాయి. దండధరులు పట్టీని ధరించి ద్వారం వద్ద జయ జయ ధ్వనులు పలుకుతారు. హారతి సమయంలో దివ్యాసనంలో మీరు శ్రీ విష్ణువులా కనిపిస్తారు. సాయంకాలం దుని ఎదుట కూర్చొని మదనాంతకుడైన పరమశివునిలా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తుల లీలలు అనుభవమవుతూ ఉన్నాయి. నా కూడా మా మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూనే ఉంది. దీనిని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధముడిని, మహాపాతకుడిని, మీ చరణాల వద్దు శరణుజొచ్చిన వాడిని. గురుదేవా, ఈ దాసుగనుని త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప ప్రక్షాళనకై ప్రజలు గంగ వద్దకు వెళ్తారు. అయితే తన పాపాలను తొలగించుకోవటానికి గంగ సత్పురుషుల చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువలన ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగా గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి స్తోత్రాన్ని భక్తిగా వినండి. భాగ్యవశాత్తు భీమారథి నదిలో గోణాయికి నామదేవు, భగీరథ నదిలో ముత్యపు చిప్పలో తామలాకు కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయసులో మొదట షిరిడీ గ్రామంలోని వేప చెట్టు క్రింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయవాసనలు లేవు. వారు మాయను తరిమేశారు. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల గర్భాన జన్మించారో ఎవరికీ తెలియదు. వారి పూర్వ చరిత్రను కూడా ఎవ్వరూ ఎరగరు. వారి తల్లిదండ్రులు ఎవరని అడిగి అంతా అలసిపోయారే కానీ వారి వివరాలు ఎవ్వరికీ తెలియలేదు. వారు తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజల హితార్థం కోసం
షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ నారి నానా చోప్దార్ యొక్క తల్లి సాయిబాబా చరిత్రలోని విషయాన్ని చెప్పింది. వారు ప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు క్రింద స్థిరాసనంలోని కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూసి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయసులో ఎండను చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బాల్యస్థితిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనం ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. అతనికి పగలు ఎవ్వరి సాంగత్యం లేదు, రాత్రి ఎవరి భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. ఆహర్నిశలు వేప చెట్టు వద్దే గాని ఎవరు ఇల్లు వాకలి ఎరగరు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసిబాలుడు పగలు రాత్రి ఆరు బయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. పైకి బాలుని వలె కనిపించిన అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా గొప్పవారి కంటే కూడా గొప్పగా ఉండేవి. అతడు మూర్తీభవించిన వైరాగ్యం యొక్క పూర్ణావతారం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ముగ్గురికి ఖండోబా ఆవహించి వారు ఊగుతుంటే జనం వారిని ఇలా అడిగారు, దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా శోధించి తెలియజేయు అని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో త్రవ్వండి, ఈ బాలుని వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామం శివారులో వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకలు వరుసను తొలగించాక తిరగలి క్రింది భాగం కనిపించింది. దానిని ప్రక్కకు జరపగా ఒక సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. గచ్చుతో నిర్మించిన ఆ భూగృహంలో గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఈ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గుచ్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం. నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు. అలా బాబా చెప్పిన దానిని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథను చెప్పారని నా నాలుక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి? కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అది వినోదం అయి ఉంటుందని. మొదటి నుండి బాబా వినోద ప్రియులు. ఈ భూగృహం వారి ఆలయమై ఉండవచ్చును. అయినా గురువుదని చెబితే పోయేదేముంది? తన మహత్యం ఏవి తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తర్వాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గారి గురుస్థానమని మునుపటి వలె ఇటుకలను మార్చి భూగృహాన్ని, స్వరంగాన్ని మూసివేశారు. బాబా అశ్వత్థ ఔదుంబర వృక్షము వలె ఆ వేప చెట్టు అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మహల్సాపతి మొదలైన వారు షిరిడి గ్రామంలో వృద్ధులు బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో సహా సమాధి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాటే కొని భవనాన్ని నిర్మించాడు. ఈ భవనం ఒక్కటే వచ్చిపోయే యాత్రికులకు అక్కడ ఉన్న వసతి గృహం. సాటే వేప చెట్టు చుట్టూ అరుగు దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కడుతుండగా ఈ భూగృహం కనిపించింది. మెట్లు క్రింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖం కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమేనా? అతిశయోక్తి కాదు కదా అని శ్రోతల మనసుల్లో సంశయం కలుగుతుంది. ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు, ఇవి నా చెవులతో విన్న మాటలు, ఇవి నేను కల్పించినవి కాదు. అందుచేత అనుమాత్రమైనా సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా నేనే విన్నాను. ఈ మాటలు ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. అటు తర్వాత దీక్షిత్ భవనం నిర్మాణమైంది. దాని వలన భక్తులకు బస చేయటానికి ప్రశాంతమైన సదుపాయం కలిగింది. తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది.
భక్తి శ్రద్ధలు మూర్తీభవించినట్లు దీక్షిత్ మొదటి నుండి పుణ్య కార్యాలలో కీర్తి గణించినవాడు. ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగటం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలనే కాకుండా ధర్మబాహ్యమైన ఆంగ్ల భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం. దాన్ని పోగొట్టుకుంటే కౌతుకం కలుగుతుంది. ఇక్కడ కొంచెం విషయం మారుతుంది, అందరూ క్షమించాలి. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారక మొదలగు యాత్రలు చేసిన పుణ్యం దీక్షితుకు ముందే ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదటి కారణం ప్రారబ్ధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా కాలు జారి పడ్డాడు. ఇది పైకి అశుభం వలె అనిపించిన నిజానికి పరిమాణం శుభప్రదమైనది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించింది. దానివల్ల పుణ్యకర్మల ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానా చందోర్కర్తో కలవటంతో సాయిబాబా కీర్తి చెవులలో పడింది. అతనితో చందోర్కర్ సాయి దర్శనంలో విశిష్టతను చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు. కానీ దీక్షిత్ తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టుకోవటానికి సాయిబాబాను కోరాడు. చర్మం, ఎముకలు, రక్త మాంసాలు సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురమని, కాలి కుంటితనం ఉంటే ఏమి నష్టం? 1909 సంవత్సరంలో నవంబర్ 2వ తారీఖున దీక్షితుకు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తర్వాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మళ్ళీ శ్రీహరి పునర్దర్శనానికి షిరిడీ వచ్చారు. అప్పుడు తన మనసులో అక్కడే ఉండిపోవాలని కోరిక కలిగింది. పేర్లు అమ్మి యాత్రికులకు సదుపాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతనికి ముందు అనిపించింది. కానీ తర్వాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత సంవత్సరం ఒక శుభముహూర్తాన రాళ్లతో పునాది వేశాడు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకుని అదే సుముహూర్తం అని పునాది పని చేశారు. ఆహ్వానించిన రాణి దీక్షితు సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్డే అంతకు ముందే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతి కోరటం అతనికి కష్టమైంది. డిసెంబర్ 10వ తారీఖున కాపర్డేకు ఇంటికి వెళ్ళడానికి, దీక్షిత్ భవనానికి పునాది వేయటానికి బాబా ఆజ్ఞ లభించింది. ఈ రోజు యొక్క మరో గొప్ప విశేషం ఏమిటంటే, ఆ రోజు నుండే చావడిలో పరమ భక్తి శ్రద్ధలతో షేజ్ హారతి ప్రారంభమైంది. తర్వాత 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశం శుభకార్యం విస్తృతంగా జరిగింది. తర్వాత శ్రీమంతుడైన బూటి అమితమైన డబ్బు వేచించి ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన ధనం సదుపయోగమై సార్థకమయ్యింది. ఈ విధంగా ఒకటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడకు మరో ఘనత. మొదట ఈ స్థానంలోనే బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది. ఈ తోటను గురించి చిన్న కథ తర్వాత అధ్యాయంలో వర్ణిస్తాను. హేమడ్ శ్రోతల సమేతంగా సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాడు. వామంతాత్య కుండలివ్వగా సాయి సమర్థులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తర్వాత గుప్తమయ్యారు. ఆ తర్వాత వారికి ఔరంగాబాదు వద్ద చాంద్ పటేల్ కలిశాడు. అతని ఇంటి పెళ్లివారితో బాబా మళ్ళీ షిరిడీకి వచ్చారు. అక్కడ దేవీదాసు కలుసుకోవటం, జానకీదాసుతో స్నేహబంధం, బాబా గంగాగీర్లు ఒకరికొకరు చూసుకోవటం, ఈ ముగ్గురు షిరిడీలో కలవటం, మోహీదీనుతో కుస్తీ పట్టినప్పటి నుండి బాబా మసీదులో నివసించటం, వారికే డెంగలేపై ప్రీతి కలగటం, బాబా వద్ద భక్తులు గుమ్మిగూడటం మొదలగు కథలు తర్వాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. ఇప్పుడు హేమడ్ సాయికి అనన్య శరణు జొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని సాయి సమర్థావతారణ అయిన 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. జై సాయిరాం.